అందరికీ నమస్కారం. నా పేరు పూల రమణ. గుంతకల్ బల్య సంఘం డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుని నేను. మరి ఈ సందర్భంగా ఒక మంచి చిన్న శుభవార్త చెప్పాలని అనుకుంటున్నా. అదేంటంటే గుంతకల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బలిజ కులస్తులైనటువంటి వారందరికీ కూడాను ఇది ఒక మంచి శుభవార్త. ఏంటంటే అది దాదాపుగా మన ఇళ్లలో ఉన్నటువంటి అమ్మాయిలు అయితేనేమి అబ్బాయిలు అయితేనేమి మరి పెళ్లి ఈడుకు వచ్చినటువంటి వారందరికీ కూడాను ఇది ఒక మంచి శుభవార్త. 14వ తారీఖు అంటే వచ్చే ఆదివారం రోజున మన గుంతకల్లో మనం అందరం కష్టపడి కట్టించినటువంటి బల్య సంఘం కళ్యాణ మండపం, శ్రీ కృష్ణదేవరాయ బలిజ సంఘం కళ్యాణ మండపం ప్రాంగణం నందు బలిజలందరికీ మాత్రమే ఇక్కడ ఉచిత వివాహ పరిచయ వేదిక, బలిజ సంఘీయులకు అందరికి కూడాను ఆ కార్యక్రమం ఇక్కడ మేము చేయబోతున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం పరచుకోండి. మీ ఇళ్లలో ఉన్నటువంటి అమ్మాయిలు అయితేనేమి అబ్బాయిలు అయితేనేమి పెళ్లిడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడాను ఈ యొక్క చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళు ఎక్కడో ఏదో వాళ్ళ వృత్తిరీత్యా బెంగళూరులో సాఫ్ట్వేర్ అంటారు, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ అంటారు, ఇంకా మరి కొంతమంది మా అమ్మాయి ఎంఎస్ చేస్తుంది అమెరికాలో, మా అబ్బాయి ఎంఎస్ చేస్తున్నాడు అమెరికాలో, ఇట్లా ఎక్కడ సుదీర్ఘ ప్రాంతాల్లో ఉంటున్నారు. ఒకరికొకరికి పరిచయాలు లేక ఆ యొక్క వయసులో వాళ్ళకి పెళ్లిళ్ళు కాక మరీ వాళ్ళకి సంతానము లేటు కావటం, ఇట్లాంటి అనేక సమస్యలతోటి సతమతం అవుతున్నారు. మరి ఇది నా ఒక్కటి ఆలోచన కాదు. గుంటకల్లో ఉన్నటువంటి బలిజ సంఘం పెద్దలందరం కూడా కలిసి కూర్చొని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఈ రోజు రేపట్లో ఎట్లయిపోయిందంటే సమాజంలో ఎవరికి వాళ్ళు బిజీ. ఈవెన్ సొంత అన్నదమ్ముల పెళ్లిళ్ళకి పోయినా కూడాను ఏ టయానికి ముహూర్తం చూసుకుని ఆ టయానికి ముహూర్తానికి కరెక్ట్గా వచ్చి అక్షింతలు వేసి అట్లా వెళ్ళిపోతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయికి పెళ్లి చేయాలన్నా ఒక అబ్బాయికి పెళ్లి చేయాలన్నా చాలా కష్టమైపోయింది. అంతకుముందు మన పెద్దలందరూ కూడాను మా ఇంట్లో అమ్మాయి ఉంది అని చెప్పని తెలియంగానే 10 మంది అబ్బాయిలు ఎవరున్నారు, ఎవరి పిల్లోడు ఉన్నాడు, ఎవరి మనవడు ఉన్నాడు, ఎవరి పిల్లాడు అంటే చూద్దాం ఈ అమ్మాయికి అబ్బాయి సరిపోతాడా, ఆ అబ్బాయికి ఈ అమ్మాయి సరిపోతా అని చెప్పనేసి కుల సంఘంలో ఉన్న పెద్దలే వాళ్ళ యొక్క జోడిని కలిపేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సొంత అన్నదమ్ముడు కూడాను వాళ్ళ యొక్క ఇళ్లలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అన్న కూతురు కానీ చెల్లెల కూతురు కానీ అక్క కూతురుని కానీ పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో సమాజంలో మన కులమే కాదు అన్ని కులాల్లో అదే రకంగా జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి క్లిష్టమైనటువంటి ఈ పరిస్థితుల్లో మనం సంఘీలంగా ఒక బలిజ సంఘం పెట్టుకున్నాం కాబట్టి మన కులస్తులకు ఏదో చేయాలన్నటువంటి ఒక మంచి సంకల్పంతో చేస్తున్నాం ఈ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడాను పార్టిసిపేట్ చేయండి. మీకు కూడా మనసులో అనుకున్నటువంటి విధంగా మంచి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేస్తున్నారు, మంచి స్పందన ఉంది దీనిపైన. అసలు ఉచిత పరిచయ వివాహ వేదిక బలిజ కులస్తులకు మాత్రమే అని చెప్పనగానే చాలా మంది మాకు సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఫోన్లు చేస్తున్నారు. మంచి అవకాశం ఇది. కాబట్టి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మీ యొక్క జీవిత భాగస్వామిని మీరు గుంటకల్ బల్య సంఘం కళ్యాణ మండప ప్రాంగణంలోనే ఎంచుకోవడానికి మేము ఒక మంచి అవకాశం కల్పిస్తున్నాము. కాబట్టి రండి, ఇక్కడ ఉచిత పరిచయ వివాహ వేదికను జయప్రదం చేయండి. మీ యొక్క జీవిత భాగస్వామిని ఇక్కడి నుంచే మీరు ఎన్నుకోండి. ఎందుకు అంటే ఇది మేము ఒక సంతోషకరమైనటువంటి ఒక శుభవార్తగా మేము ఎందుకు చెప్తున్నామని చెప్పానంటే చాలా మంది వస్తారు కాబట్టి, అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు వస్తారు, వాళ్ళ పేరెంట్స్ వస్తారు, అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం కలగబోతున్నాం ఇక్కడ. ఇది చాలా అరుదైనటువంటి ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఎలాగంటే నామదారులు అంటాము, మోడీ వాళ్ళు అంటాము, తర్వాత మా అమ్మాయికి సాఫ్ట్వేర్ కావాలంటాము, ఇంకొక ఎంబీబీఎస్ డాక్టర్ కావాలని చెప్పని అంటారు. సో ఈ విధాలైనటువంటి యొక్క వ్యక్తులు అందరూ వస్తారు కాబట్టి వారి కుటుంబానికి వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళ యొక్క వృత్తి రీత్యా మీకు ఎవరెవరు కావాలంటే అట్లాంటి అందరూ వస్తారు. కాబట్టి సామూహికంగా ఇక్కడ మనందరం కలవడం జరుగుతుంది. అందరం కలిసిమెలిసి ఒక కుటుంబం కాబట్టి, మనమంతా బలిజలం కాబట్టి, మనమంతా ఒక కుటుంబ సభ్యులం కాబట్టి ఆదివారం రండి, అందరినీ కలుసుకుందాం, అందరితో పరిచయం పెంచుకుందాం. ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో రోజు ఇక్కడ స్పెండ్ చేసి మనం అందరం కూడాను సంతోషంగా ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని చెప్పనేసి గుంతకల్ బల్య సంఘం డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ యొక్క అధ్యక్షునిగా నేను ఇక్కడ పనిచేస్తున్నా. మరి ఈ యొక్క జరగబోయేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పని మిమ్మల్ని అందరినీ సవినీయంగా కోరుకుంటున్నాను. జై బలిజా, జై బలిజా. హలో మర్చిపోయాను, ముఖ్యమైన విషయం అది మర్చిపోయాను నేను. మీరు వచ్చేటప్పుడు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడాను అమ్మాయి కానీ అబ్బాయి కానీ
మీరు మంచి చక్కటి ఫోటో, అంటే నేను ఏంటంటే పోస్ట్ కార్డ్ సైజు, మరి చిన్న ఫోటో కాదు, మరి పెద్ద ఫోటో కాదు, పోస్ట్ కార్డ్ సైజు ఒక మంచి ఫోటోని తీసుకురండి. దాంతోపాటు మీ యొక్క బయోడేటా, నామదార్లా, మోడీ వాళ్ళ, మీరు ఎడ్యుకేషన్ ఏంటి, మీరు చేస్తున్న వృత్తి ఏంటి, ఏదైనా జాబ్ ఉందా లేదా, ఇవన్నిటికి సంబంధించిన ఒక బయోడేటా ఫామ్, అలాగే మీరు మంచి ఫోటోస్ కూడా తీసుకురండి. మర్చిపోయాను, నేను మర్చిపోయాను, మళ్ళీ మీరు మర్చిపోకండి దయచేసి. తప్పకుండా మీ యొక్క బయోడేటా ఫోటో తప్పకుండా తీసుకొస్తారని చెప్పని మిమ్మల్ని అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.